ఇప్పుడు కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఏపీలో ఎలక్షన్స్ ముగిశాయి. పవన్ రిలాక్స్ మోడ్కి వచ్చేశాడు. మరి మళ్ళీ తన మొహానికి రంగేసుకునేది ఎప్పుడు? చేతిలో ఉన్న సినిమాల్లో ఏది ముందు మొదలు పెడతాడు? అసలు పవన్ ప్లాన్స్ ఎలా ఉండబోతున్నాయి? జస్ట్ వాచ్ ఇట్. పాలిటిక్స్ తో మొన్నటి వరకు బిజీగా గడిపిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఫ్రీ అయ్యాడు. రిలాక్స్ మోడ్ లో రెస్ట్ తీసుకుంటున్నాడు. జూన్ 4న ఫలితాల తర్వాత పవన్ మళ్లీ మొహానికి రంగేసుకుంటాడా? ఇప్పటికే ఒప్పుకున్న ఓజీతో పాటు పెండింగ్ లో ఉన్న హరిహర వీరమల్లుని ఇదే ఏడాది కంప్లీట్ చేస్తాడా? అసలు పవర్ స్టార్ ప్లాన్ ఏంటి? ఎప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సెట్స్ లోకి అడుగు పెడతాడు అన్నది ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. జూన్ 4న ఫలితాల తర్వాత పవన్ మళ్లీ షూటింగ్ కి వస్తాడు అని బలంగా నమ్ముతున్నారు మేకర్స్. కానీ రియాలిటీ మాత్రం మరోలా ఉంది. ఫలితం ఏదైనా ఆగస్టులోనే పవన్ సెట్స్ కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రజెంట్ పవర్ స్టార్ చేతిలో 3 సినిమాలు ఉన్నాయి. అందులో ఓజీ సగానికి పైగా పూర్తయిపోయింది. అలాగే హరిహర వీరమల్లు కూడా సగానికి పైగా పూర్తయింది. ఉస్తాద్ భగత్ సింగ్ మాత్రం 10 రోజులే షూటింగ్ జరుపుకుంది. వీటిలో ఓజీ, హరిహర వీరమల్లు 2 పార్ట్స్ గా రాబోతున్నాయి. వీటి మొదటి భాగాలు 2024లోనే రిలీజ్ కానున్నాయి. సో పవన్ ఎప్పుడు షూటింగ్ కి వచ్చినా ఫస్ట్ ఓజీనే పూర్తి చేస్తాడు. 2 వారాల డేట్స్ ఇస్తే ఈ సినిమా పూర్తవుతుంది. ఆ తర్వాత హరిహర వీరమల్లుని స్టార్ట్ చేసే ఛాన్స్ ఉంది. హరిహర వీరమల్లు ఫస్ట్ పార్ట్ ఇదే ఏడాది వస్తుందని అనౌన్స్ చేశాడు నిర్మాత ఏఎం రత్నం. కానీ దర్శక బాధ్యతల నుంచి క్రిష్ తప్పుకోవడంతో ఈ ప్రాజెక్టు జ్యోతికృష్ణ చేతుల్లోకి వచ్చింది. తను కూడా పక్కా ప్రణాళికతో సిద్ధంగా ఉన్నాడు. కానీ షూటింగ్ దాదాపు 30% పైగా బ్యాలెన్స్ ఉంది. దాన్ని పూర్తి చేయడానికి ఎక్కువ టైం పడుతుంది. ఈ గ్యాప్ లో ఉస్తాద్ భగత్ సింగ్ చేస్తాడు అనుకుంటే రవితేజ ప్రాజెక్టుతో బిజీగా ఉన్నాడు హరీష్ శంకర్. సో దాన్ని పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ కోసం ఎటువైపు యూటర్న్ తీసుకుంటాడా అనేది బిగ్ క్వశ్చన్. మొత్తానికి ఈ సినిమాల బ్యాలెన్స్ షూటింగ్స్ అన్ని ఈ ఏడాది చివర్లోపు ఫినిష్ చెయ్యాలి అనేది పవన్ కళ్యాణ్ టార్గెట్. ఎన్నికల్లో పవర్ స్టార్ గెలిస్తే షెడ్యూల్స్ లో మార్పులు వచ్చే అవకాశం ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.